మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను ఈరోజు జిల్లెళ్ల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆసరి బాలరాజ్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద మరియు వారి మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పబ్బతి కృష్ణారెడ్డి, సర్దార్, మనోజ్ గౌడ్, తుపాకుల శోభ, బాలసాని తిరుపతి, నర్రా గోపాల్ రెడ్డి, ఇట్టిరెడ్డి నారాయణ, పబ్బతి శ్రీనివాస్, ఉడతల నరేందర్, సలీం, హయ్యూబ్, భరన్, హరీఫ్ పాల్గొన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఏదైనా మా పొన్నం ప్రభాకర్ మంత్రివర్య మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖబర్దార్ బిడ్డ, ఇలా నువ్వు ఎంపీగా చేసింది ఏమీ లేదు. గతంలో మా పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉద్యమ నాయకుడైన ఎంతో పేరు ప్రత్యేకంగా ఉన్నది. రాష్ట్ర గౌరవంగా తెలంగాణ ఉద్యమంలో పేపర్ సైడ్ ఆంధ్ర వాళ్ళ కుట్రతో ఎన్నో కుట్రలు జరిగిన సొంత పార్టీలో ఉండుకుంటూ సోనియా గాంధీని మెప్పించి తెలంగాణ సాధించిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తిని మాట్లాడడం నీకు సిగ్గుచేటు. అయినా నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో పార్లమెంట్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఏ గ్రామానికైనా పొన్నం ప్రభాకర్ అంటే పార్లమెంట్ సభ్యుడే తెలుసు. ఇలా నువ్వు ఎంపీగా గెలిచి పార్లమెంట్ సభ్యునిగా గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. ఏ గ్రామంలో అయినా ఒక చిన్న కార్యక్రమం చేసినావా చెప్పు. అసలు దేని గురించి నువ్వు అసలు ఎంపీగా ఉన్న నీనికి సిగ్గుచేటు చెప్పుకోనికి. కానీ ఏ గ్రామానికి వచ్చి ఒక అధికార కార్యక్రమం పాల్గొనలేదు. ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరుక్కుంటూ ఉండి ఇలా ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఏదో ప్రజాసంఘ యాత్ర ఈ యాత్ర అని పెట్టి ప్రజలు మొదలుపెట్టి ఏదో ఓటు రావాలని చూస్తున్నాం. ఖచ్చితంగా నేను ఇలా ఈ వచ్చేసరి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మా ప్రభాకర్ అన్న నాయకత్వం ఇంకొకసారి ప్రభాకర్ అన్న మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా బిడ్డ ఖబర్దార్, మేము ఊరుకునే ప్రసక్తే లేదు. బీజేపీ నాయకులు అడ్డుకుంటాం. ఖచ్చితంగా నువ్వు మానుకోవాలి. అలాంటి తల్లి గారిని మా పొన్నం ప్రభాకర్ మాతృమూర్తి అయిన తల్లి గారికి క్షమాపణ చెప్పాలి. ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.